ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది మేము తృణీకరించబడినాము, నిరాకరించబడినాము, నిషేధించబడినాము, మేము ఎందుకు పనికిరాని వారుగా ఉంటున్నాము అని బాధపడుతున్న జీవితాలు అనేక మందిని మనం చూస్తున్నాం. నీ జీవితం కూడా ఒకవేళ నిషేధించబడిందా, నిరాకరించబడిందా, నిందలకు నీ గుండె బద్దలైపోయిందా, అవమానాల చేత నీ జీవితం నాశనమవుతుందా, నువ్వు పడుతున్నటువంటి బాధలకు, వేదనకు నీ మనస్సు నలిగిపోతుందా? అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు నిషేధించబడిన వానవైనా ఆయన నిన్ను మూలకు తలరాయిగా చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో రాయబడింది, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, ఆయన నిన్ను ఏర్పాటు చేసుకొనుచున్నాడు. నీవు ఎలాంటి వాడవైనా, నిందల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, లేదా మనుషులందరి చేత నువ్వు తృణీకరించబడుతున్నప్పటికీ ఆయన నిన్ను పిలుచుచున్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎంత శ్రేష్టమైనటువంటి సంగతి! సమాజంలో నీకు విలువ లేదు, నీ కుటుంబంలో నీకు విలువ లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువు నిన్ను కోరుకుంటున్నాడు, నిన్ను ఎన్నుకుంటున్నాడు. నీ జీవితంలో నీవు అనుభవించుతున్న బాధ ఏదైనప్పటికీ, నింద ఏదైనప్పటికీ, శ్రమ ఏదైనప్పటికీ కూడా నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుంటే, నీ యోగ్యతను బట్టి కాదు ఆయన నిన్ను ప్రేమించేది, నీ అయోగ్యతను చూచి నిన్ను ప్రేమించి నిన్ను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకుని రావాలి అని ఆయన ఇష్టపడుతున్నాడు.